సో ఎకనామిక్స్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సో ఎప్పుడు దీన్ని డివైడ్ చేశారు? 1933లో డివైడ్ చేశారు. డివైడ్ చేసింది ఎవరు? రాగ్నర్ ఫ్రిష్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ మైక్రో ఎకనామిక్స్ ఉంది కదా, దీన్ని ప్రైస్ థియరీ అంటాం మనం. మైక్రో ఎకనామిక్స్ని ఏమంటాం? ప్రైస్ థియరీ. మ్యాక్రో ఎకనామిక్స్ని ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. ఓకే, సో ఈ మైక్రో ఎకనామిక్స్లో మనకు జనరల్గా ఏముంటాయంటే అమ్మా, కన్జంప్షన్ ఉంటుంది. కన్జంప్షన్, ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్. సో ఈ 4 కాంపోనెంట్స్ మైక్రోలో ఉంటాయి. మ్యాక్రో ఎకనామిక్స్లో ఏముంటాయంటే ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్. ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్లానింగ్స్ ఉంటాయి. ప్లానింగ్స్. సో ఇవన్నీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు ప్రజెంట్ ఉన్న సిలబస్లో మనకు ఉన్నాయి.